ఇలా రాకిళ్ళ పుణ్యం అంటాను అవ్వతోడు రాకిళ్ళ పుణ్యం ఎవడు కానీ పెట్టిండో గాని మరి ఈ పతాలు కొట్టేది రాకిళ్ళ పుణ్యం అని అన్నో 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 అన్నా నీ చెల్లె నచ్చిండ్రా అన్నా నీ చెల్లె నచ్చిండ్రా అన్నా నీ అక్క నచ్చిండ్రా తమ్మి అని అత్తగారి ఇంటికాడికి వెళ్ళి అవ్వగారి కొంప మీద వాడు తింటాను గురికొస్తాడు మా బావలంజ కొడుకు నాకు ఫోన్ కొడతాడు వాడు ఫోన్ చేస్తాడు అరే బామ్మారిది ఇగో ఇంటికాడికి వెళ్ళి బయలుదేరుతున్నావు ఇక కిక్కు కొట్టి బండి ఎప్పుడే ఇక అరగంట లోపల నీ ఇంటికాడు ఉంటాం మరి మేము వచ్చేవరకల్లా ఎటన్నా పోయేవరా బామ్మారిది అని వాడు మొదలుగా ఫోన్ చేస్తాడు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు వాడు అంటే నేను వాడు వచ్చేవరకల్లా నేను అని కొరకు ఎదురు చూసుకుంటూ ఉండాలి మరి రాకిళ్ళ పున్నాను అన్నప్పుడు ఈ చెల్లెళ్ళు ఒక్కళ్ళు అయితే అయిపోదా ఇద్దరు పొరగల నెంబడ పెట్టుకొని మా బావలంజ కొడుకు నెంబడ పెట్టుకొని ఇక నా కోపం మీద పడతారు ఇక గజం మీద రెండెట్లు ఎట్లా పడతాయో దున్ని నాగలు దున్నాక ఇడిచి పెట్టి ఎట్లా పడతాయో గట్ట పడతాడు నా బావలంజ కొడుకు ఇక వాడు వచ్చినట్టు అడిగిన ఒప్పుకుంటాడా ఇక వానికి వాని పొంద మీద ఫుల్ బాటలు లేవాలి ఇక అన్నో 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 అని మీద వాడు అన్నో అనుకుంటే నీకు రాకి కడతారా రావు అన్నో నీ చెల్లె నచ్చిండ్రో అన్నో అని చేపలు వరిసి చేపలు అన్నంలో కూర్చుని పెట్టి నొట్టికి పొట్టి కట్టి రాకి కడతారు రాకిళ్ళు కడతారు ఇక రాకిళ్ళు కట్టినాక అరగంట సేపు కానే కాదు ఇక అన్న నేను పోతున్నారా అని అంటే నేను గమనించుకోవాలి ఇక అది పోతుందంటే మరి దానికి ఇంత పట్టుచీరనో లేకపోతే ఇంత జాకెట్ ఏదో ముక్క పెట్టాలి కదా ఇక దీని 10,000 పట్టుచీర పెట్టాలి ఇక మరి దీనికి అర్ధ కిలంత మటన్ తేవాలి ఓ కిలంత చికెన్ తేవాలి మా బావగానికి ఓ పుల్ బాటలు తేవాలి ఏమి లేకుండా పుల్ బాటలు తాగుతాడు అంటాడు ఇక బగ్గలు అయినాక ఇక అన్న నేను పోతున్నారా అంటే ఇక దీనికి మళ్ళా ఆయనతో ఇంత పట్టుచీర పెట్టి దీన్ని తాగనంపాలి మరి ఇది నాకు రాకిలు కట్టేదేం పాడైంది నా పిల్లం లేదా పిల్లవారు రాకిల పుల్ల వచ్చింది రా చెప్పరు రాకిలు కడుతురా అంట అనేవారి కల్లా ఈ మట్ట మీకెళ్ళి మొదలు పెట్టి దండరెక్క కట్టించుకుంటే వచ్చి అన్నదమ్ములకు రాకిట్లు కడితే అయ్యో నా చెల్లి వచ్చింది ఏడాదికి ఒక దినమని ఆయన కాళ్ళు మొక్కి కట్నం పెడతారు మరి పెళ్ళంగా నీకు రాకిట్లు కడితే కాళ్ళు మొక్కుతావా అయ్యా కాలు మొక్కుడు పాడుగాను చెల్లెళ్ళ కాలు మొక్కుతావు గాని ఆ పెళ్ళం కాలు మొక్కుతావు అంటున్నా ఏమైతే ఒకసారి మొక్కితే పెళ్ళం కాళ్ళు మొక్కంది ఎవరికి వెళ్ళాడుతుందిరా అయ్యవ్వ కాళ్ళు మొక్కినోడు ఆగం అయిపోతాడు అన్నదమ్ముల కాళ్ళు మొక్కినోడు ఆగుల్లే పోతాడు అవ్వయ్య కాళ్ళు మొక్కినోడు ఆగం అయి తిరుగుతుంటాడు కోవిరెల్లి కోడ గుట్టల చుట్టూ పెళ్ళం కాళ్ళు మొక్కినోడు పేరు కత్తలు మంచి మంచి బంగ్లాలు కడతారు నా కుడిసి మీద కూసున్నా అన్నారు నా పెళ్ళంకాలు దబ్బను మొక్కదనంటే అయ్యో అయ్యో అద్దయ్యో నేను పెళ్ళాన్ని నువ్వు మొగ నువ్వు నా కాళ్ళు మొక్తావా అని చెప్పేది పడి నా కాలు 10 మట్టం మొక్కుతుంది ఇదేంద్ర నాకు కాలు మొక్కేదేంది దీనికి నేను రాఖీలు కట్టుకునేదేంద్రా ఇత్తనం పెట్టేటప్పుడు నిజాముల్లా మొన్న నిరుడు పోయిన సంవత్సరం ఇదే ఆయిటమున్న దినం అందు నా పెళ్ళం కాళ్ళు మొక్కి 12 ఎకరాల పత్తి పెడితే పోగుట లేకుండా మొలిసింది నాకన్నా ఇంకా 3 ఎత్తే పెరిగింది పత్తి ఒక్కొక్క చెట్టుకు 350 కథ కాసింది పత్తి అంటే పత్తి కౌరెల్లో ఎరలేక దమ్మచ్చింది ఇక ఈ సంవత్సరం నా పెళ్ళం అవ్వగారింటికి ఏందని చెప్పి మా అవ్వకాలం ఎక్కిపోయి పత్తి పెడితే ఒక్క ఇత్తు మొలితాను తొట్టు ఏంది అరే కదే మొన్న కదే చెప్పిండ్రా అంత ముందు సారి పెళ్ళకాలు మొక్కితే మంచిగా మనిషింది పత్తి అప్పుడు అట్లా కాలు మొక్కి తల్లి కాలు మొక్కే వరకు ఒక్కిత్తు మొలవలేదు లేకపోతే ఇవ్వలే కానీ ఐదు కూడా ఇత్తనం పెట్టేటప్పుడు శుక్రవారం నాడు తడిపట్ట దానం చేసి పెన్న చుట్టూ అన్నాడు మరి చక్కెర కొడుకలు అన్న ఆడపిల్లలు పోయాలని కోటొక్క దేవునికి 101 పూజలు చేసి నా తల్లి చక్కెర కొడుకలు పోతుంది నా కొడుకులకైనా అన్నదిరా అన్న అవును శేఖర్ గుడుకుల పండుగ 5
ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఈ పండుగ చూస్తే ఏ మూట కొడుకు మొదలు పెట్టిండో ఏం పండుగ అన్ని మొత్తం ఆడోళ్ళ మీద పండుగలే. మొగోనికి ఒక్క పండుగనే దిక్కుంది. అదే మొగోళ్ళు ఒక్క పండుగనే దిక్కున్నా మనకి అది ఒక్కటే దసరా. ఆ దసరా పండుగ నడుస్తుంది ఆడోళ్ళు మనకి గెలవనియరు. మనకన్నా ఎక్కువ వాళ్ళే తాగుతారు, వాళ్ళే దుక్కుతారు. డీజే శాంతబాయ్ రిమిక్స్ ముసలి ఆగుతుర్రా ఇప్పుడు దసరా నాడు అదే పాటేసుకొని చూస్తుర్రు. అయితే చక్కెర కుడకల పండుగ వచ్చి నడుస్తుందా గిట్నే. ఇక అవ్వగారు కొంప మీద పడి అన్నో 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 ఉరికొస్తారు. రాంగ్ ఏం చేస్తారు, కోటం దగ్గరికి పోతారు. కోట అయినా ఇలా చక్కెర కుడకల పండుగ 2 కిలోలని కుడకలు జోకు అంటారు. ఇక కోటోనికి అమ్ముడు పోవాలంటే కోటోడు ఏం చేస్తాడు, పెద్ద పెద్ద జోకుతాడు. పెద్ద పెద్ద జోకుతా 2 కిలోల కుడకలు ఎన్నైతే ఒక 6-7 దూకుతాయి. ఈ 6-7 ఉండబోతే ఎట్లుంటది, మంచిగా ఉండదని చెప్పి ఇక ఈ అక్క చెల్లెళ్ళు ఏం చేస్తారు, ఆ సంచికేగా వాడి ఇక గితకి తెప్పించుకో బతిపావులా సొంటి బతిపావులా గితకింత చిన్న చిన్న బుచ్చి కుడకలు ఏరి ఆయనతో 2 కిలోల కుడకలు పట్టుకొని అవ్వగారింటికి దిగుతారు. ఇక అక్క చెల్లెళ్ళు చూడు, ఓ అన్నో రారో, అన్నో తమ్ముడో అన్నో 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 అని కూడా అవ్వగారి కొంప మీకు కచ్చి ఇక అట్లా సాపలేసి సాపల్లో కూర్చుందే పెట్టి ఇక ఆయన నొట్టి పెట్టి ఈత కుడకల ముల్లిపుతారు. అలా చూసే వరకు అలా చక్కెర పాడుపడి ఉంటుంది. ఇక ఏమంటది ఎరికేనా వదిలే, నేను కోటనికి మా చెప్పిన కోటోడు పాడుగాను అది మర్చిపోయినట్టు వదిలే. ఇక చక్కెర అట్టలేడు ముల్లే. ఇక నీ వంటశాలలో పోయి ఇక చక్కెర డబ్బా రేపు అని మళ్ళా నా పిల్లలకి చెప్తుంది. ఇక మళ్ళా నాదే చక్కెర డబ్బా. ఇక ఆ చక్కెర డబ్బా తీసుకొచ్చి బద్దిపాలసుడు కుడకల గింత చక్కెర పోసి అన్నగాన్ని వచ్చే పోతే అది లోపలికి పోదు, నా బయటకు రాదు. అన్నగాళ్ళ మీద ప్రేమ ఉంటే 4-5 క్వింటల్ల కుడుకలు 15 క్వింటల చక్కెర తీసుకొచ్చి నా ఇంటి మీద వరవస్తే రోజు ఇంత బుక్క. మరి లేకపోతే 2 తులాల బ్రాస్లెట్ పెడితే ఏం భయం మరి అన్నదమ్ములకు గట్టరు. 5 రూపాయలు 10 రూపాయలు రాకెట్ పట్టుకొని వస్తారు. మరి గట్ట పట్టుకొచ్చే వాళ్ళు 2-3 తులాలంతా బ్రాస్లెట్ పట్టుకొని పెట్టాలి. ఓ ఏలు కుంగురం చెప్పియాలి. ఓ మెడలో 5-6 తులాల బంగారు గొలుసు తీసుకురావాలి. 10 రూపాయల తులం ఉందంటే మరి 80,000 90,000 తులం ఎందుకు చేస్తాను? అంతగానో ఎందుకు అనుకుంటున్నావు? సగం కూడా జోకులు ఇచ్చినావు. ఏమో జోకులు లేకపోతే నవ్విపియాలి, ఏడిపించేటప్పుడు పని చేయాలి. చెల్లె ఎవరి చెల్లె ఉన్నది జట్టముండాలు వచ్చినవంటే అవ్వకు సిగ్గుండంత అవ్వకు మన అవ్వది నేను కోరకొచ్చిన తెలియదా? ఎందుకంటే చూడు బిడ్డ నీ ఎక్కువ పెరిగింది, మొత్తం ఉన్నది. నాకన్నా ఇంకా జాడు పొడివే పాడబడ్డది ముండా. నా అవ్వ అటువంటి సాది సవరిచ్చింది, పెద్ద వేసింది, లగ్గం చేస్తామంటే నా అవ్వలని దగ్గరగా సిల్లి గొవ్వలేకపోయేపటికి నా కోప మీద వచ్చింది. ఇక వచ్చిందని ఇంత తీసుకపోతే నీ అసలు ఏమంటారు? ఓ రాజవర్యా, నీ చెల్లె పెళ్ళిడు బాగా పెరిగి ఉన్నది, కళ్యాణానికి కలిగి ఉన్నది, నీ చెల్లెకి లగ్గం చేయడానికి కింద ఉంచుతారు, నా మీరు ఉంటారా? తిరిగి లగ్గం చేయాలంటే అట్టిగానే పోతాడా? పందిలు లేనోడు 10 లక్షలు అడుగుతున్నాడు, ఇల్లు లేనోడు 20 లక్షలు అడుగుతున్నాడు. గోళ్ళు బొయ్యలు పెట్టంగా శంస లేకున్నా చేసుకుంటారే ఈ చెడ్డ బాడు కావులు. దీనికి లగ్గం చేయాలంటే అట్టిగా అవుతుందా? ఈ కంప్యూటర్ కాలం లోపల 2024వ సంవత్సరంలో దీనికి అట్టిగా అవుతుందో దాదాపు 30-40 లక్షలు కావాలి. నువ్వు నా చెల్లె వాళ్ళు నీకు నేను అన్నను కాదు, నాడు ఇంతకెళ్ళి నడిచి మాట్లాడు. అన్నా చెల్లెని చూడకుండా అన్నా కాలు తోడి అంటున్నావు అన్నా, చెయ్యి తోడి కొడుతున్నావు, కాని పోని మాటలు అంటున్నవే అన్నో. ఓరి అన్నా నాయన్న రారా నాయన్న
అన్ననేనా ఆడపిల్లనే ఈ ఆడపిల్ల కానీ ఏమంటే కోరుకున్నది అమ్మవాసి నువ్వెన్నడన్నా తల్లి గారి ఇంటి కాడలకు ముగ్గురు వెళ్ళు ఓ పౌర్ణమి నువ్వెన్నడన్నా నా తల్లి గారింటి కాడ పండుగ అయితే బాగుండని కోరుకుంటుంది అన్న అత్తగారింటి కాడ కోట్ల తిరివంతం ఉండగాని పండుగ నాడు తోడు కూడా విన్ను నా తల్లి గారిల్లని అమ్మగారి ఇంటికే నాన్నో ఆశవాడి అత్తరే బిడ్డలు పండగ అయిన నాడు తల్లి గారు పశువు ఇంకో లేకున్నా కొత్త బట్టలు లేకున్నా బిడ్డకున్న బాధ ఎవరకుండదన్నా మాటి దగ్గర నిన్నా మా వాళ్ళ ఇల్లు అంటారు అన్నా కాడిపోరి అంటే మాటలు అంటున్నాయి అన్నా ఇయ్యల్లా నేను తగడమ్ముకున్నా నేను చూడమ్ముకున్నా ఎవరు ఏ దొంగతనం నేను ఏదినన్నా ఎవరిని కాడి మాట అన్నా నేను అందినా అన్నా కట్టుకున్న భార్యోలే నాన్నో సన్న కూర ఆడిల్ల గాని తెలుకున్న బతలంగై దొంగై తాగుపోతోడై పొద్దుకు 4 సార్లు కొట్టిన భర్తలు తిట్టిన భర్తలు కొడుకుతోటి వాతలు పెట్టిన కానీ కొంగు కప్పుకొని తిరుగుతారు ఎందుకు అంటే ఇళ్ళున్న గుణం రేపు మారవచ్చునని ఉంటది కానీ అదే కన్నోనింటి లోపల అనకనక అందరమ్ములు ఒక్క మాట అంటే సత్యదాకా మగారిల్లు మకము చూడరు ఆడిల్లు అన్నా సి అంటే సిరి తక్కువ అన్నా కాదంటే కాదు తక్కువ అన్నా తల్లి మాటలు పెడ చెవున పెట్టి అన్నా నీ దగ్గరికి నేను వచ్చినన్నా నీ పుట్టిన అడుగున పుల్లల్లో పడ్డబోదునన్నా అన్న నేను వెళ్ళిపోతున్నా అని అన్నా ఇవాళ దినవంతు అన్నా నేను మళ్ళా నేను నీ ఇంటికి రాను అన్నయ్యా చిన్ననాటి పోలే అన్నా అక్షంత పువ్వు వేసిన అంగిరైక నీ చేతులను తొడగలే అన్నా అన్న నీ తోడ పుట్టినందుకు నీ కూడా కలిగినందుకు అన్నా నేను ఆడి వెళ్ళరా అన్నా ఇక కొంగల్ల లాపుతున్నా కొంగల్ల లాపుతున్నా అన్న ఒక 10 రూపాయలు నాకు ఇచ్చినట్టు ఉంటే అన్నా పోయే లోపల కొమిరెల్లి జాతర లోపల గాజులు కొనుక్కుంటా అన్నా గాజులు గల్లు అన్నప్పుడు నువ్వు వారికి అర్థమన్నా అన్నా నువ్వు పోయే లోపల నాడు మాత్రమైనా అడవంటి అంగడి లోపల ఒక చీర కొనుక్కొని ఈ మా అన్నగారు పెట్టిండని 10 మంది లోపల చెప్పుకుంటా అన్నా అయ్యా దానం వేయరాదన్నా ఎల్లన్న ప్రేమ నీలోన లేకున్నా ఇంటి ముంగడికి గంగెద్దోళ్ళు పడుకోని వస్తే అన్న కుక్కడన్నం పెడతారే పిల్లని కాదుకుంటే పిల్లికి అన్నం పెడతారు అన్న కుక్కని కాదుకుంటే కుక్కకి అన్నం పెడతారు అన్న ఇంటి ఆడి బిడ్డనే కొంగు లాపుతున్నా అన్న నీ దైవం కలిగి దానం చేయరా అన్న ఇంటి భిక్షం పెట్టు అన్నా ఓ 50 100 దానం చెయ్యి అన్నా అని చెప్పి కలకల కన్నీరు ఇస్తంటే కాసాయి అన్నగాళ్ళు చూసిన 2 అన్నగాళ్ళు పాపకారి ముండ కొడుకులు వట్టికారి ఉండ కొడుకులు చేసుకున్న భార్య లెక్క అటువంటి చికెంటికలు పట్టుకొని 3 బదర్ల కాడికి కూర కొర 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 గుంజుకొని వచ్చింది రా నాయన దేవుడు 3 దోషుల మందు తీసి చెల్లె కొమ్మలు పోస్తున్నారు అని కాకరించి ముంచి చెయ్యే మొదగాలు వేసిందే అమ్మ అనుకో వెనుక
కాసిని పోసిందే శాఖం అనుకో నీ మీద మొన్న వాడనే నీ మీద దుమ్ము వాడనే నా కొంప మీదకి ఎందుకు వచ్చిన ఆయన మెడల మీద కట్టలేసి ఇక ఇళ్ళ పట్టవట్టే ఓ దేవుడా ఒక్క మాట అంటలేదు అన్నా నేను మందు వదిలి నాకు బంగారం అయితే నేను అడవిలో రాను ఆడవిళ్ళకు కోడిగుడ్డు దానం వేసిన కొండలై పెరుగుతుంది అన్నా ఏ అడవిళ్ళ గారి నాయన కన్నోరింటి లోపల అన్నగాళ్ళు బతకాలని కోరుకుంటుంది అన్నా మీరు పిల్ల బాబులతో చల్లగా బతుకుర్రి అన్నా ఏలుకోని రాజ్యం ఎత్తుకోని దేశం అన్నా ఇక నేను వెళ్ళిపోతున్నా అన్నా మరి ఏనాడు మాత్రమైనా అన్న నేను వెళ్ళిపోతున్నాను మీరు చల్లగా బతుకుర్రు అని చెప్పి తల్లి దగ్గరికి వచ్చింది తల్లికి జరిగిన సంగతి చెప్పి తల్లిని ఓలుకో అని ఎవరికది ఎటుగా ఉన్నదో ఈశ్వరుని గెరగా అమ్మా మనగది ఎటుగా ఉన్నదో ఎవరికది ఎటుగా ఉన్నదో ఈశ్వరుని గెరగా అమ్మా మనగది ఎటుగా ఉన్నదో సత్యవంతుడైన వాడు హరిశ్చంద్ర మహారాజు సత్యవంతుడైన వాడు హరిశ్చంద్ర మహారాజు అయ్యో చేయనుగా తప్పుకు ఇయ్యనుకో అప్పుకు రాజ్యాన్ని అమ్ముకొని దేశాన్ని అమ్ముకొని మానవాన్ని చంద్రాలో నా కాటి కాపాడలేదా అయ్యో తండ్రి సూర్యులైన వాళ్ళు పంచపాండవులు మాయా చూదంబు ఆడి రాజ్యాన్ని విడానాడి దేశాన్ని ఇడానాడి అడిలో నా బతకాలేదా కన్నీరు పెట్టుకుంటాడు లోపల పోయేటి వరకు నాయన కన్న తల్లి శకుంతల దేవి చూడని నాయన ఏ మనిషి కానీ రంగుండకూడదు రంది పెట్టుకున్న మనిషి పచ్చి కోడకు వివాహం చేసిన విధం నాయన దీపంలో సవర్ గుంజినట్టు కట్టెకు విప్పి కలిగినట్టు నాయన నా వీడియో అన్నగారు నిన్ను కింద వాడున్నారా వీడియో ఇలా నాడు మాత్రమే కాలుతో దగ్గర వీడియో చేయి తోడి కొట్టినవి తల్లికి నాడు మాత్రం కన్న తల్లికి వీడియో కన్నా వీడియో అన్నగారు నాయన చెడ్డ గాలి కొడుకులు చెడిపోయిన ముండ కొడుకులు గాలిపోని మాటలన్నారు బిడ్డ మాటలన్నారు ఆయన చచ్చినాక బిడ్డ ఏ భయన్న చూసుకోకు ఏ శరువును చూసుకొని నువ్వు కాదు చూసుకోగే నా బిడ్డ ఓ బిడ్డ కన్యక ఉండి కన్యక మరణించరాదు బిడ్డ కులంతో మర్యాద గుణవంతుడే కాదు పెంట మీద మొదల మంచి కులసన్నట్టుగా ఈ కారణపడి లోపల నేను చచ్చిపోయినాక బిడ్డ నేను కోరి వరచి వచ్చిన వరుణ్ణి బిడ్డ నువ్వు లగ్గమాడే నా బిడ్డ తల్లి
ఎదిల వెన్నెల గారి చూస్తూ ఉన్నారా లేరు లేరు మా ఏడ్చింది ఆ బిడ్డలు నాడు మాత్రం ఆయన సుసలు తప్పి అడ్డం పడిపోయింది ఏయ్, ఏయ్.